హాయ్ హలో నమస్తే, నేను మిస్ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనము వీడియోకి వెళ్తున్నప్పుడు ఇలా అడవి మార్గంలో ఒక ఆంటీ, ఒక చిన్న పాప నడుచుకుంటూ ఇలా వెళ్ళడం కనిపించింది. వాళ్ళు అడిగాను ఏంటని. అయితే వాళ్ళు ఈ టైంలో అంటే మనకి ఇప్పుడు వేసవి కాలం కదా, ఈ వేసవికాలం టైంలో ఏం చేస్తారు చూద్దాము. తోటలోకి వెళ్తున్నారంట. వాళ్ళకి జీడిమామిడి తోట ఉంది, అది కూడా కొండ పక్కనే, కొండ మీద అన్నారు. సో వాళ్ళతో పాటు అయితే మనము నడుచుకుంటూ వెళ్ళిపోదాం. చాలా ఆవేశం వస్తుంది. చాలా దూరం నడిచాను. కొంచెం దూరం నడిచేటప్పటికి నాకు కూడా ఆవేశం. ఈ ఆంటీ వాళ్ళు జీడిమామిడి తోటలన్నీ కూడా పైన కొండ మీద ఉన్నాయంటండి. వాళ్ళ పిల్లల తోటలు కూడా అందరికీ కూడా కొండ మీద వేసుకున్నారంట. అక్కడికే వెళ్తున్నాము. అలాగే ఇక్కడ దొరికే ఒక కొండ కూరను కూడా, కొత్త రకం కొండ కూరను కూడా ఈరోజు మీకు పరిచయం చేస్తాను. అలాగే వాళ్ళు వండుకొని తిన్నారు కూడా, అది కూడా మీకు చూపిస్తానండి. కొండ కూర అయితే మాత్రం చాలా బాగుంది. అది మన వీడియోలోకి వెళ్ళగానే కనిపిస్తుంది. ఇప్పుడైతే చుట్టూ చూడండి. నా చుట్టూ చూపిస్తున్నా మీకు ఎలా ఉందో. మొత్తం ఈ పక్కనైతే జీడిమామిడి తోట ఉంది. అంకుల్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తోట వేసారు? జీడిపిక్కలు కొయ్యడానికి వెళ్తున్నారా? ఇప్పుడు వేసం అంతా ఇంక జీడిపిక్కలేనండి, ఇంకేమైనా ఉంటాయా? ఏంటండి బాటిల్ ఏంటి? ఏంటండి బాటిల్ ఏంటి? కళ్ళు ఇదని చూపించండి ఒకసారి. తాడకలు. ఏ మీతో పాటు తీసుకెళ్తున్నారా? ఓహో, చేను దగ్గర. చేను దగ్గరే ఉంటారేంటి? అక్కడే ఉంటారా? పెందల లెగడంతో వెళ్ళిపోతుంది. ఉదయాన్నే మీరు ఆడవారు పెందలు లెగడం వెళ్ళిపోతారు. మన తాడి చెట్లు ఉన్నాయి కదా, ఆ తాడి చెట్లు ఎక్కువని ఒక బుక్కడి మోసుకొని వెళ్ళవాలి. మన తీసుకొని వెళ్తున్నారు. ఇంకా వంట వంట కోలు కుయ్యకుండా ఉడకాలి. పొద్దున్నే వండేసుకుంటారా? వండేసుకొని అక్కడ పట్టుకెళ్తున్నారా? ఒంటిగంట వచ్చేసి అప్పుడు భోజనం చేస్తాం. ఇప్పుడైతే వాళ్ళతో పాటు వెళ్తున్నామండి. చూసారు కదా, ఇప్పుడు ఒక అంకుల్ గారు కూడా కనిపించారు. వాళ్ళు కూడా అక్కడే తోట అంటండి. వీళ్ళందరూ ఈ టైంలో ఎక్కువగా జీడిమామిడి తోటలు అనేవి కోస్తూ ఉంటారు, కాస్తాయి పిక్కలు. ఎందుకంటే మనం వెళ్తా దారిలో కూడా ఇంకా జీడిమామిడి చెట్టు కనిపించింది మనకి. ఇది మీదేనా? ఈ కొండల పైన ఎక్కువగా వేస్తూ ఉంటారండి గిరిజనులు. ఎక్కువగా కొండల మీద కొండపొడి చేసుకుంటూ మొక్కలన్నీ వేస్తూ ఉంటారు. ఈరోజైతే వీడియో చాలా బాగుంటుంది. చూడండి, మనం ఇప్పుడు దాకా చేను మొక్కం దగ్గరికి వెళ్తున్నాం. చేను ఉందని చెప్పాను కదండి, అది తోట. ఇదిగోండి, ఇదంతా కొండ అనమాట. నా వెనకాల కనిపిస్తున్నారు కదా, అదిగా వెళ్తున్నారు. వాళ్ళతో పాటే నేను కూడా వెళ్తున్నాను. ఈరోజు ఒక్కదాన్నే వచ్చానండి వీడియోకి, ఎవరు లేరు తోడు. ఒక్కదాన్ని రావడంతో కొంచెం భయంగా వచ్చాను. మరి వీడియోస్ ఎలా వస్తున్నాయో తెలీదు. నా వెనకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు కదా. అదిగా చాలా దూరం నడిచామండి ఇప్పుడైతే. ఇటు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా చేలోకి? నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా? మీ చేను ఇదండి, వెళ్ళిపోతున్నారు ఇంకా చేలోకి. ఇలా కొండెక్కలా ఇంకానే ఆంటీ? ఎందుకు అందరు కొండ మీద వేసుకున్నారు ఇటు మొక్కలు? సామసేనులు, కూరసేనులా? ఇంకా అన్నీ వేసుకోవడం కుదురుతుందా?
ఇప్పుడైతే మనము వీళ్ళ అమ్మాయి వాళ్ళ తోటకైతే వెళ్తున్నామండి. వీళ్ళ అమ్మాయికి ఇచ్చిన తోటలోకి. అక్కడ వాళ్ళ అమ్మాయికి 4 నెలల బాబు అయితే ఉన్నాడు. ఆ బాబుని కూడా ఈ కొండ మీద తీసుకెళ్ళిపోయారండి ఉదయాన్నే. మేమైతే 10 అవుతుంది టైము. కానీ వాళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామునే ఆ బాబుని తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న పాక ఉంది. పాకలో అయితే పడుకోబెట్టేసి వాళ్ళైతే పిక్కలైతే ఏరుతున్నారండి. ఎలాగైతేనే కష్టపడి పైకి కొండ మీదకి వచ్చేసామండి. కొండ మీదకి వచ్చిన తర్వాత వీళ్ళ పాకైతే ఇదండి. ఇక్కడ ఇలా వేసుకున్నారు. చుట్టూ దడి కూడా ఏం కట్టుకోలేదు. మార్నింగ్ వచ్చేస్తారట. ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి ఆ తర్వాత పిక్కలన్నీ కోసుకొని వెళ్తారంట. అంతవరకు ఈ పాకలోనే స్టే చేస్తారు వాళ్ళు. ఇక్కడేనా ఇంకా మీ మకం ఆంటీ? ఇక్కడేనా? కొండంతా ఎక్కేసిన తర్వాత ఇక్కడ కట్టుకున్నారా? ఇక్కడ ఉండిపోతాం. ఇంకా ఎక్కిన తర్వాత అందరం ఇక్కడ పోగాయి అంట చేసుకొని తిని సాయంత్రం ఊరికెళ్ళి పడుకుంటాం. సాయంత్రం ఈ జీడిమడి తోట అంటే మీదేనా? మాదే. పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా అందరు ఇక్కడే. ఏం చేస్తున్నారు పిల్లలు? మీరు జైలుకి వచ్చారా? ఉదయాన్నే వచ్చారా? ఎన్ని గంటలకి? బాగా ఉదయాన్నే వచ్చారా? ఏం పేరు నీ పేరు? శ్రీవల్లి. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాసా? నీ పేరు ఏం పేరు నాన్న? అవరే ఏం పేరు? తేజ కార్తిక్ రెడ్డి. తేజ కార్తిక్ రెడ్డి. బాగుంది. ఏం చదువుతున్నావు? పెద్దమ్మాయా ఈ అమ్మాయి? ఏం పేర్రా? రేట్ల శ్రీ సాయిధరణి. శ్రీ సాయి ధరణియా? ఏం చదువుతున్నారా? 5th క్లాస్. నువ్వు 5th క్లాసేనా? మీ చెల్లి 5th క్లాసే? ఎక్కడేనా వంట? మరి మీ అమ్మ లేరి? పిక్కలు కోస్తున్నారా? ఇక్కడ చిన్న ఇల్లా? ఏంటి ఇక్కడ చిన్న బాబుతో వచ్చేసారు ఇక్కడికి? చిన్న బాబు అండి. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా పిల్లలు. వాళ్ళ అమ్మగారికి చిన్న బాబు ఉన్నాడు. ఎన్ని నెలలు ఉంటాయిరా బాబుకి? ఎన్ని నెలలు? ఒక 4-5 నెలలు ఉంటాయండి. ఇంత చిన్న బాబుతో ఇంత చేలోకి వచ్చేసి ఉన్నారు. చిన్న బాబు కనిపిస్తున్నాడండి తోటలో. ఎందుకంటే పిల్లలు ఎలా ఊపుతున్నారు చక్కగా. మీ మనవడా? మనమాడు కాదు, ఇంత చిన్న పిల్లోని చేలోకి తీసుకురావచ్చు అసలు? తీసుకురావచ్చు. మరి ఏం చేస్తే మరి మా పక్క ఇంతే. ఇంకా ఇటు ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. చేలోకి వచ్చేసావా? ఇంకా పాలకి ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మేది. వరమ్మ చిన్న పిల్లోని తీసుకొని ఇలాగా చేను మక్కనికి అయితే వచ్చేసారండి. ఉదయం తెల్లవారుజామునే వస్తారట. బాబు ఏడ్చేస్తున్నాడు పాపం. ఇప్పటి వరకు ఏడ్చాడండి. వాళ్ళ అమ్మ ఏమో ఇక్కడ జీడిపిక్కలు ఏరుతుంది. చూస్తున్నారు కదా, ఇంత చిన్న పిల్లవాడండి. ఆ పిల్లవాడికి మహా అయితే 4-5 నెలలు ఉంటాయి అనుకుంటా. అంత చిన్న పిల్లలను కూడా వీళ్ళు ఈ టైంలో చేలో తీసుకొచ్చేస్తున్నారు జీడిపిక్కలు ఏరడానికి. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ఇలానే ఉంటారండి. ఎందుకంటే పిల్లలందరినీ తీసుకొని తోటల్లోకి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంటారు సాయంత్రం వరకు. ఏడు పాపేడా? అమ్మా చింతకాయ చెక్కమన్నారా? చక్కగా ముగ్గింది. ఇక్కడ మీ అబ్బాయి ఏడుస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక చిన్నపిల్లని చూసాం కదా మనము. ఆ చిన్నపిల్లడు కాకుండా ఇంకా వస్తున్నాడు మళ్ళీ శంకలో ఇంకొక చిన్నపిల్లడు ఉన్నాడండి. చూదురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత అంత చిన్న పిల్లోడినేమో ఉయ్యాలేస్తావా, ఒకనేమో శంకలు వేసుకుని వెళ్ళావా? బాబోయ్ పాపది బాబా. ఇంకా మీ బాబు ఏడుస్తున్నాడు.
ఏం కూర ఇది? బిమ్మతంటే కూర. బెమ్మ తంటే కూర. ఇది వండుతారా? ఎలాగా? అలాగే ఇంకా వండుకొని ఉల్లిపాయ ఊరగాయ వేసుకొని వండుకుంటారా? తిన్నప్పుడు అక్కడ వేసుకుంటే మరి బాగుంటుంది. బెమ్మ తంటే కూర అంటండి. ఇది అడవిలోని కొండల మీద గట్ట చెట్లకు దొరుకుతూ ఉంటుంది. చిన్న ఆకు అయితే కొయ్యాలట. ఇది కూడా తింటారంటండి. నాకైతే ఇప్పటి వరకు తెలియదు ఈ ఆకు కోసం, బెమ్మ తంటే కూర ఆకు కోసం. బాగుంది ఆకు. ఏదిరా పండు పడింది? ఏది పండేది చూడండి, పండు ఎంత బాగుందో ఎర్రగానే. భలే ఉంది. ఇలాంటి పళ్ళు సిటీలో అయితే కొనుక్కుంటారండి. ఏజెన్సీ ప్రాంతంలో ఫ్రీగా దొరికితే తోటలో బోల్డ్ పళ్ళు కింద పడేస్తారు. చాలా పళ్ళు కింద పడేశారు. ఈ పండు బాగుంది కదా, ఇప్పుడు తినడానికైతే తీసుకున్నాను నేను. ఇదిగండి కళ్ళు చెట్టు ఎక్కడానికి, తాటి చెట్టు అనమాట. తాటి చెట్టు ఎక్కడానికి ఇది మోకు అంటారు. ఇది పట్టుకొని ఎక్కుతారనమాట. ఈ తాటికళ్ళు గీయాలంటే ఆ గెల గీయడానికండి ఈ కత్తి అనేది చాలా పదునుగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పదునుగా ఉందో కత్తి. చిన్న కత్తి అనమాట. ఒకేసారి దాని మీద ఉన్న పొరంతా ఒకసారి రావాలన్నమాట, ఒకసారి గీయగానే. ఇది గీత కత్తి అంటారండి. చిన్నగా ఉంది గీత కత్తి, చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. ఇది ఇట్లా పెట్టుకొని వెనకాల కట్టుకొని వెళ్తారు ఇది పట్టుకొని. ఇదిగోండి బ్రహ్మ తంటెం కూర అంట. ఇదంట ఈ చెట్టుకి చిగురు వస్తుందా, చిగురుని మాత్రమే కాస్తున్నారు వీళ్ళు. ఈ కూరని అయితే నేను కూడా మొదటిసారి చూస్తున్నానండి. ఇప్పుడు ముందు చూసాం కదా, చెల్లి తెచ్చినప్పుడు చెల్లి దగ్గర చూసాము. ఈ కూరని వండుకుంటారంటండి మొత్తం. చిగురుకు వస్తుంది ఆంటీ కూడా. ఇది ఈ టైంలో దొరుకుద్దా? ఈ టైం కడ దొరుకుతుంది. అంటే ఈ కొమ్మలు కట్ చేస్తే అప్పుడు మళ్ళీ చిగురు వస్తుందేమో. అందరూ ఇది ఇంకలాగా ఇంటి దగ్గర కూడా ఉంటాయి చెట్లు. ఇంటి దగ్గర కూడా ఉంటాయి. ఇలా చిగురంతా కోసి వండుకోవాలా? ఇప్పుడు ఇక్కడ ఇది ఈ ఆకులు కూడా పనిచేస్తాయి. ఇప్పుడు నా చేతులు ఉన్నాయి కూడా పని చేయాయి. ముదురు అయిపోయినాయా? ముదురు అయిపోయి లేతగా ఉండాలా? ఇగండి పళ్ళు దులిపింది బుజ్జి ఇప్పుడు పాప. భలే ఉన్నాయి పళ్ళు. ఇదిగమ్మా తీసుకో. బా ఏం పక్షి అది అంత బాగా అరిసింది? ఏం పక్షి అంటే ఇది? ఏం పిట్ట? భలే అరిసిందే. అడవిలో మంచి పక్షుల శబ్దాలు బాగా వినిపిస్తాయి చక్కగా. ఆకు చూడండి ఎంత బాగుందో, ఎంత పచ్చగా ఎంత చక్కగా కనిపిస్తుందో అందంగా. చాలా చాలా బాగుందండి ఆకు. మనకి బయట ఎక్కడ కూడా ఇలాంటి ఆకులు దొరకవు. మనకు వండుకొని తిందామని సరే ప్రకృతి సిద్ధంగా దొరికిన ఆ చిగురు అన్నమాట ఇదంతానే. సరిపోద్దా కూరకే? సరే చక్కగా ఉందా? మీకోసం బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాను రా నేను. తీసుకోండి. అలా పిల్లలు ఉంటారని పిల్లల కోసం తెచ్చాను. తీసుకోండి తల్లి. సరే ఒకటి తీసుకోండి. దానా రా తల్లి, నువ్వురా. ఇందురా తమ్ముడికి. ఇందు ఇదిగో ఇందు తీసుకో. అందరితో పాటు చక్కగా తినండి. క్రీమ్ బిస్కెట్ అంటే ఎలా ఉందో చూద్దాం. మీ అమ్మకుడి వెళ్ళి అమ్మకి ఇంకా ఆంటీ తీసుకొని తిన. నువ్వు కూడా ఇప్పుడు దాకా నడిచి ఉన్నాం కదా. ఇక ఏరేరా మొత్తం కలిసి ఎన్ని కేజీలు ఉంటాయి? ఒక 5 కేజీలు ఉంటాయా? ఇగండి పిక్కలు. ఇప్పుడు చేనంతా తిరిగి పిక్కలు వేరారనమాట. పిక్కలు భలే ఉన్నాయా తెల్లగానే చక్కగా.
జీడిమాడి పిక్కలు. ఈ పంది పుల్లలు కదా, వేప పుల్లలు. వేప పుల్లలు పొద్దున్నే బ్రష్ చేసుకోవడానికి, బ్రష్ లేని వాళ్ళు పంది పుల్లలు చేసుకోవడానికి. ఇచ్చినామంటే బుక్కుతున్నా దానికి. ఇప్పుడు చేను దగ్గర నుంచి, కొండ చేను దగ్గర నుంచి అయితే మళ్ళీ కిందకైతే బయలుదేరిపోయామండి. అప్పటికే చాలా ఎండ వచ్చింది. కింద అయితే ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. కొండ దిగిపోయిన తర్వాత కింద ఆంటీ వాళ్ళ చుట్టాల ఇల్లులు అయితే ఉన్నాయండి. కొండ కింద అయితే, కొండకి కింద ఒక 2 ఇల్లులు ఉన్నాయి. అక్కడైతే కొంతసేపు కూర్చుందామని వెళ్ళామండి. చింతపండు సొంతంగా పండిందమ్మా అది? ఈ పిక్క తీయాలి ఇప్పుడు. తీయాలి. అమ్మేస్తారా బయటికి? అమ్ముకోవడం పిక్కలు తీసి మరి ఎలా అమ్ముతున్నారమ్మా కేజీ? ఇప్పుడు అమ్మకు లేదు, మరి ఎలా కొంటున్నారు అటు. ప్రతి సంవత్సరం ఎలా అమ్ముతారు? అటులాగా 150 కొంటున్నారు, 120 అన్నట్టు అలాగే ఎత్తురు. పండు బాగుందిలే. ఎండాకాలం వస్తే చింతపండు, జీడిపండు తోట లేదా మీకు? ఉన్నది అటే పుట్టపల్లి దగ్గర. దూరమా? దూరం అటే మరి వెళ్ళలేదటు? వెళ్ళలేదు. ఉపాధి పనికి వెళ్ళి వచ్చి అన్నాలు వండుకొని ఉన్నాను. దగ్గర అంతే వెళ్తుంది. మరి మటు వెళ్ళలేవు పుట్టపల్లి దగ్గరకి. ఈ ఎండాకాలం అంతా ఇంక ఇదే పనేమా? పనిక చింతపట్లు అలుచుకోవడం, జీడిమాడి పిక్కలు తెచ్చుకోవడం, ఇదే పని. ఉపాధి పనికి తిరగడం. ఉపాధి పనే? ఉపాధి పని. చేలో నుంచి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు ఆ చేలోని ఆ కూర కోసారు కదా, బ్రహ్మ తంటేం కూర. దాన్ని అయితే వండి చూపిస్తారట. ఏ విధంగా వండుతారు, అసలు ఎలా ఉంటుందో మనం కూడా టేస్ట్ చూద్దామండి. పుల్లలు వెనకాల పెట్టుకున్నారా? బాగా పెట్టేసుకున్నారా ముందుగానే వర్షానికి? పచ్చిమిరకాయల పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయ బాగుండాలి. బతకాలి అందాన్ని. కరెంట్ లేదా ఇప్పుడు వరకు? అందుకే నీళ్ళు రాలేదా? వద్దు. కూర ఇప్పుడు మనం చూసాం కదండి. ఇప్పుడు దాకా కోసిందా అంటే మనకి చేలో దొరికింది కదా ఆ కూర, బ్రహ్మ తంటేం కూర. కూర చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆ కాడలు కూడా ఉడికిపోతాయా? చిన్న కాడలు ఉడికిపోతాయి. తోటకూర కాడల్లాగా. మీకు ఇంకేం దొరుకుతాయి అడవిలో ఇలాంటి ఆకుకూరలో? కూరకి అయితే బెమ్మతంటే కూర దొరుకుతుంది. ఏదో కూర అంతులే ఆ కూర అది మరి తెలియదు. అన్ని కూరలు మరి కానీ పేరు చెప్పుకోవాలి. అలా మీరు తోటల్లోకి వెళ్ళినప్పుడు కరెక్ట్ కనిపిస్తే తెచ్చుకుంటారా? ఇంటి దగ్గర అంతే ఎండగాన ఉంటుంది. చామకూర కూడా ఉంటుందేమో. వండుకున్నాం చామకూర. ఇలా చెట్టు అదిగో నిన్నే వండుకున్నాం మేము. ఊరి దగ్గర కూడా వేసుకుంటారా? పిక్ అంతే వేసుకోవచ్చు. పిక్ ఉంటుంది దీనికి.
బ్రహ్మ తంటెం కూర. నేను ఫస్ట్ టైం మొదటిసారి వింటున్నా కూర పేరు కూడా. నేను ఇప్పుడు కూర పేరు వినలేదు. దీన్ని పొట్లం కూడా వేసుకోవచ్చా? పుట్లం వేసుకోవచ్చు. కొంత దాచుకున్నాడు కదా అల్లుడు. పొట్లం అంటే ఎలా వేస్తారు? అలాగా అక్కడ వేసి పెళ్లి పచ్చిమిర్చి తరిగి వేస్తే నూనె అక్కడ వేపిన దానికంటే బాగుంటుంది. అది అక్కడ వేసుకుంటే అక్కడ వేసుకొని చుట్టేసుకొని పొయ్యిలో పెట్టడమేనా? మంట ఎక్కువ లేకుండా వేస్తే అలా జామ మగ్గిపోతుంది. చేదు గట్ట ఉండదు? చేదు ఉండదు. మనం పచ్చాకనే తినవచ్చు. ఇది ఇదా పచ్చాకు? గాజుకూర కూడా దొరుకుద్దా మీకు? గాజుకూర ఇది దొరుకుతుంది కానీ ఇప్పుడు ఉండదు. పచ్చిరోళ్ళు ఎక్కువ వేశారు కదా. అది గిన్నె మాడకుండానా? అబ్బా బాగుంది. కొన్నారు అది? అలాంటివి కూడా వస్తున్నాయా? కట్టెలో మాడకుండానే? నల్లగా అయితే తోమలేకున్నాం కదా, చేతులు వస్తలేదు. అన్నీ చేస్తా ఉంటుంది నల్లగాయకుండా తాకులేదు అన్నీ. మీ అమ్మ చాటు కొట్టి మీ అమ్మ చాటు ఇంకేమైనా అవసరం అందులో? ఉప్పు వేయాలి. ఉప్పు అలా మగ్గిపోద్దా? స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది అది ఉడుకుతుంటే. తోటకూర స్మెల్లా వస్తుంది. ఏది ఇంకా ఈ ఆకు వాడుతున్నారు మీరు? అడ్డాకులు అంటారు ఇట్లనే కదా? పండిపోయింది. కుట్టుకున్నారు మీరే సొంతంగా? నిన్ననే కుట్టుకున్నారా? బాగున్నాయి, బాగా కుట్టారు. కొంచెం కారం వేస్తావా? పసుపు గట్ట ఏమొద్దా? ఏమొద్దు, పసుపు పెడితే బాగుండదు. పెసరపప్పు బాగుండదు, మళ్ళీ కందిపప్పు బాగుంటుంది దానికి. కూర చూడండి కొత్త కొత్త ఉడుకుతుంది, చక్కగా పొగలు వస్తుంది. దీని వాసన కూడా చాలా బాగా వస్తుందండి, మంచిగా. చూస్తుంటేనే ఆ వాసన పీలుస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది అన్నమాట. చీపురది తొడ్డానికి, చీపురది దేంతో చేస్తారు దాన్ని? దేంతో తయారు చేస్తారు చీపురు? ఈత పండ్లు ఉంచి కదా, ఇంత చెట్టు చిన్న ఇంత చెట్టు ఇంత చెట్టు అంటే ఎవరు అది 3-4 సంవత్సరాలు. ఈతాకులు ఇవి, ఈతాకులు. ఇదిగోండి చూడండి, ఎప్పుడైనా మీరు ఇలాంటి చీపురు గట్ట చూసారండి? ఈత ఆకులతో చీపురు కట్టండి, దాంతో తుడుచుకుంటున్నారు గుమ్మ నీళ్ళు. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా. నేను ఈత ఆకులతో తుడమంటే నేను మొదటిసారి చూస్తున్నాను. నేను
ఈ జాకులే చేసుకుంటున్నాయి చీపురు దాటు ఈ జాకులతో తుడుచుకోవడానికి చీపురు దొరకపోతే మీరు ఇలా చేసుకుంటారా? కూర అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది కూర. చూడండి ఎంత చక్కగా నీరన్నీ ఇంకిపోయి మన తోటకూర ఫ్రై ఎట్లా ఉంటుందో ఆ విధంగా వచ్చింది మొత్తం. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి కూర అయితే. బ్రహ్మం తంటెం కూర అంటండి, బ్రహ్మ తంటెం కూర అంటారట. చాలా చాలా బాగుంది, చూడడానికి కూడా కంటికి ఇంపుగా ఉందండి. కూర అయిపోయి దింపేశారనమాట. ఇంక ఇప్పుడు చూడండి కూర, ఇదిగోండి కూర చక్కగా మగ్గిందనమాట. మీకు స్మెల్ తెలియదు కాబట్టి మీకు స్మెల్ తెలియట్లేదు, నాకైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఒక జీలకర్ర వేయలేదు, వెల్లుల్లిపాయ వేయలేదు, ఏం వేయలేదు, కానీ కూర మాత్రం మంచి టేస్టీగా స్మెల్ అనిపిస్తుంది అనమాట. నేనే ఎలా ఉందండి కూర? బాగుందా? బాగా టేస్ట్ చూస్తాం మేము కూడా. వేయండి కూర చేతిలో, ఎందుకంటే మనం కూడా టేస్ట్ చేస్తున్నాం. చెప్పాను కదా కూర వేసుకొని తింటాను, నేను కూడా ఎలా ఉందో చెప్తాను. వేడిగా వేడిగా ఉంది. చాలా బాగుంది కూర. బయలగాన్ని కరెక్ట్గా సరిపోయినాయా? కూర అయితే చాలా బాగుందండి, చాలా బాగుండింది ఆంటీ. మీకు ఇలాంటి కూర దొరికితే కనుక ఎక్కడన్నా కోసుకొని వండుకోండి. ఇది అన్నంలో వేసుకోండి, ఇంకా బాగుంది. నేనైతే కొంచెం టేస్ట్ చేస్తాను, నేను కూడా తింటాను తర్వాత. అయితే ఈరోజు వీడియో తీయడానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, అందుకని ఆంటీ తింటున్నప్పుడే తీస్తున్నాను. వేడివేడిగా కూర వండుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు మనం చేలోకి వెళ్ళి వచ్చాము, చేను నుంచి తెచ్చుకున్న ఈ కొండ కూరను అయితే వండుకొని ఇప్పుడైతే తింటున్నాము. కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీలో కూడా చాలామందికి ఈ కూర తెలిసే ఉంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి తెలీదో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. టేస్ట్ కూడా ఎట్లా ఉంటుంది అనేది తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.